రైట్, మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. లక్ష్మీనారాయణ, అసెంబ్లీలో జరిగిన దానికి చిరంజీవి ఇమీడియట్ గా ఇచ్చిన రియాక్షన్ మనం చూస్తున్నాం. సో అంటే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లుగా ఏం జరగలేదు, అసలు ఏం జరిగిందో నేను చెప్తున్నాను అనే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇక్కడ మరొక విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఆ రోజు మేము వెళ్దాం అనుకున్నప్పుడు బాలకృష్ణ గారిని కలవడానికి మేము ప్రయత్నించాం, నేను ట్రై చేశాను, కలవలేదు. కిరణ్ గారిని ప్రయత్నించమని చెప్పాను, ఆయన 3 సార్లు ప్రయత్నించినా కూడా కలవలేదు. సో బాలకృష్ణ ఆ రోజు మాకు సహకరించలేదని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారా? తప్పకుండా అలానే అనుకోవచ్చు ప్రత్యూష. ఈరోజు జరిగిన అసెంబ్లీలో జరిగిన రాజకీయ అంశాలకు సంబంధించిన సినిమా వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయాలని మరోసారి చూపించాయని చెప్పుకోవచ్చు. అప్పట్లో కోవిడ్ ఉన్నందువలన కొంతమందిని మాత్రమే రమ్మన్నారు, అందుకోసమని కొంతమందినే మేము కలిసి వెళ్ళాము. బాలకృష్ణని కలిసే ప్రయత్నం చేశాను, కానీ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. నాకు అందుబాటులోకి రాకపోయినా జమినీ కిరణ్ని నేను అందుబాటులోకి వెళ్ళమని చెప్పాను, ఆయనకు కూడా అందుబాటులోకి రాలేదు. అందువలన బాలకృష్ణని తీసుకెళ్ళటం కుదరలేదు అనే అంశాన్ని ఈ పత్రికా ప్రకటనలో చిరంజీవి చాలా స్పష్టంగా తెలియజేశారు. అప్పట్లో కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల, త్రివిక్రమ్ శ్రీనివాసు, మహేష్ బాబు, ప్రభాస్, మిగతా హీరోలు కూడా ఉన్నట్టుగా చెప్పారు. అయితే నేను ఎవరిని కలిసినా కానీ చాలా క్లియర్గా ఇచ్చిపుచ్చుకుండే ధోరణిలోనే మాట్లాడతాను, సభ్యతా సంస్కారాలతోటే మాట్లాడతాను. కానీ నన్ను ఎవరు అగౌరవపరచలేదు, నేను ఎవరిని అలాంటి సందర్భం నాకు ఎదురు కాలేదు అని చాలా క్లియర్గా చెప్పారు. అసెంబ్లీలో జరిగిన అంశంలో నా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను పత్రికా ప్రకటన ఇస్తున్నాను. ఈ పత్రికా ప్రకటన ఇవ్వడానికి కూడా కారణము, నేను ఇండియాలో లేను, విదేశాల్లో ఉండటం వలన ఈ పత్రికా ప్రకటనతోటి ప్రజలకి ఏం జరిగింది అప్పుడు అనే విషయాన్ని కూలంకషంగా వివరించడం కోసమే ఈ పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పి చాలా క్లియర్గా ప్రకటన అయితే విడుదల చేశారు. కూడా ప్రస్తావించారు లక్ష్మీనారాయణ, ఆ రోజు నేను తీసుకున్న ఈ చొరవ కారణంగానే నీ సినిమా వీరసింహారెడ్డి కావచ్చు, లేకపోతే నా సినిమా వాల్తేరు వీరయ్య కావచ్చు, ఈ 2 సినిమాలకి కూడా లబ్ధి చేకూరింది. సో ఆ రోజు నేను తీసుకున్న చొరవ కారణంగా ఆ ప్రభుత్వం వల్ల మీరు కూడా లబ్ధి పొందారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి. తప్పకుండా ఆ విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. అప్పట్లో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, దర్శకులు, నిర్మాతలు అందరూ వచ్చి ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉంది, దీనికి మీరు చొరవ తీసుకోవాలని కోరిన నేపథ్యంలోనే నేను చొరవ తీసుకున్నాను. ఆ చొరవ తీసుకోవటం వల్లనే అటు నీ సినిమా వీరసింహారెడ్డి కానీ, నా సినిమా వాల్తేరు వీరయ్య కానీ టికెట్ల పెంచుకోవడానికి అప్పట్లో ప్రభుత్వం అంగీకరించింది. ఆ అంగీకరించిన మీదటే ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, థియేటర్స్ వాళ్ళు కానీ అందరూ లాభపడ్డారు. అందరికీ ఉపయోగకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల వల్ల అందరికీ లాభమే కలిగింది. తర్వాతకి వచ్చిన సినిమాలకు కూడా పెంపుదల విషయంలో కూడా ప్రభుత్వం చాలా అంగీకారంగానే ఉండి అందరికీ టికెట్లు ఆమోదయోగ్యంగానే టికెట్లు పెంచిందనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. దాంతోపాటు ఇండస్ట్రీలో గ్యాప్ ఉంది అనే విషయాన్ని ఇండస్ట్రీలో అప్పటి ముఖ్యమంత్రి జగన్కి ఇండస్ట్రీకి గ్యాప్ ఉందనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పటం వల్లనే ఆ గ్యాప్ను ఫిలప్ చేసుకోవడానికి ఇండస్ట్రీ ప్రముఖులందరినీ తీసుకురావాలని చెప్పడం వల్లనే ఇండస్ట్రీలో అప్పట్లో కోవిడ్ ఉండటం వల్లనే కొంతమందిని మాత్రమే పరిమితం చేశాము. అప్పట్లో బాలకృష్ణని తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశాను. ఆ బాలకృష్ణ అప్పట్లో అందుబాటులోకి రాలేదు కాబట్టి నేను ఈ కొంతమంది అందుబాటులో ఉన్న సభ్యులతో పాటే వెళ్ళాను అని చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఈ లెటర్లో ఆయన అంత వివరంగా అంటే ప్రతి అంశాన్ని కూడా అంటే కలుద్దాం అనుకున్న దగ్గర నుంచి కలిసే వరకు ఏం జరిగిందో ప్రతి విషయాన్ని కూడా ప్రస్తావించారు చిరంజీవి. అంటే సంఘటన జరిగినప్పుడు కలిసినప్పుడు ఉన్న మనుషులు కాకుండా అక్కడ లేని మనుషులు ఆ సందర్భాన్ని ఇలా మాట్లాడటం చిరంజీవికి బహుశా నచ్చుండకపోవచ్చు. బాలకృష్ణ అంత ఆగ్రహంతో మాట్లాడినా చిరంజీవి కాస్త హుందాగానే చెప్పడానికి ప్రయత్నించినట్టుగా ఈ లెటర్ చూస్తే అర్థమవుతోంది. సో అదే అనుకోవచ్చా, అక్కడ లేని వ్యక్తులు, చూడని వ్యక్తులు ఈ విషయంపై మాట్లాడటం చిరంజీవికి ఒక ఇంత నచ్చలేదు అనుకోవచ్చేమో? తప్పకుండా అలానే అనుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. అక్కడికి వెళ్ళిన నటులు కానీ, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ ఎవరు ఈ అంశంపై ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ అంతర్గతంగా ఎవరన్నా ఒకళ్ళిద్దరు బయట మాట్లాడుకున్నారేమో కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎక్కడ ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ అంశాన్ని
చిరంజీవిని కూడా అవమానించారు అనేది ఒక రాజకీయ కోణంగా వివరించినట్టుగా కొంతమంది ఇటు ఇండస్ట్రీ పెద్దలు కానీ అటు రాజకీయ నాయకులు కానీ భావిస్తున్నారు. అయితే నా పేరు ప్రస్తావన వచ్చింది, నాకు నిజంగా అలాంటి అవమానాలు జరగలేదు, నాకు చాలా మర్యాద ఇచ్చారు. ఆ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే నేను అక్కడ అందరినీ కలిశాను. తద్వారా ఆ మీటింగుల ద్వారా ఇండస్ట్రీకి మేలు జరిగింది. అన్ని సినిమాలకి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కానీ ఇతర సదుపాయాలకు కానీ అంతా సులభంగా జరిగింది అనే విషయాన్ని ఈ పత్రికా ప్రకటనలో చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఇవాళ బాలకృష్ణ స్పందించిన తీరు చూసిన తర్వాత కేవలం ఆయనకి ఆ రోజు అప్పటి సీఎం జగన్ దగ్గరికి చిరంజీవి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన దాని గురించే కాకుండా ఇప్పుడు ఈ కూటమి సర్కార్లో కూడా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు తన పేరు 9వ నెంబర్లో రాశారు నా పేరు. ఆ గవర్నమెంట్ అయినా ఇప్పుడు మన గవర్నమెంట్ అయినా ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అన్నారు. యాక్చువల్లీ అప్పుడు జరిగిన దానికంటే కూడా ఇప్పుడు జరిగిన దానికి ఆయన కోపగించుకుని ఇలా మాట్లాడారు అనుకోవచ్చా? తప్పకుండా అలానే అనుకోవచ్చు. అంటే అప్పుడు జరిగిన అవమానం ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో అతను ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఇటు నటుడిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా అప్పుడు జరిగిన విధానం కన్నా ఇప్పుడు జరిగిందే ఎక్కువ అవమానంగా భావిస్తున్నట్టుగా మనకు ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది. ఒక కమిటీలో ఒక 10 మందో 15 మందో ఉంటే ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు, సీనియర్ నటుడిగా ఉన్న తన పేరుని 9వ సభ్యుడిగా ఎందుకు వేశారు, ఎవరు వేశారని నేను కందుల దుర్గేష్ని అడిగే ప్రయత్నం చేశాను అని చెప్పి బాలకృష్ణ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అప్పుడు జరిగిన జగన్ ప్రభుత్వంలో జరిగిన అవమానం కన్నా ఇది ఎక్కువ జరిగింది అనే పాయింట్ని కొద్దిగా వెళ్ళబుచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది.